పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మంత్రి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। గ్రామ ప్రజలు మంత్రికి పూలదండలు మేళతాళాల మధ్య ఘనంగా స్వాగతించారు। ఈ సందర్భంగా పాచిపెంట మండలంలోని మోదుగా పంచాయతీ నుంచి సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు। పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పారు। విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, మౌలిక సదుపాయాల కల్పన కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు। మనం చూసుకున్నట్టయితే ఒకటి కాదు అన్ని కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో చాలా మనం వెనుకబడిపోయాం। గత 5 సంవత్సరాలు ఒక్క పని ఎక్కడ జరగలేదు। కనీసం రోడ్డు మీద ఉన్నటువంటి గుంతలు కూడా తప్పినటువంటి దాఖలాలు లేవు। అలాంటి పరిస్థితి నుంచి ఈ సంవత్సర కాలంలో కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మనం అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం। చాలా ఇబ్బందులు ఉన్నాయి। ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వానికి। కానీ ఓటు వేసి నమ్మిన ప్రజలకి ఏ ఇబ్బందులు పెట్టకూడదనే ఉద్దేశంతో మన అతి త్వరలో ఒక 10-15 రోజుల్లో రైతులందరికీ అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా మన అకౌంట్లో పడతాయని మీ అందరికీ నేను తెలియజేస్తాను। పేద ప్రజలకు నేను ఎప్పుడూ వెన్నంటిగా దన్నుగా ఉండాలి। చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఈ రోజు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి। ఈరోజు చాలా మంది కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు। ఏమైంది మీరు 6 ఇవన్నారు కదా,